గుడ్ మార్నింగ్. మరి లాస్ట్ క్లాస్లో సబ్ రింగ్స్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ రింగ్స్ ఈజ్ ఏ సబ్ రింగ్ అని, ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ అని, నెక్స్ట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ అని ప్రూవ్ చేశాను. సబ్ రింగ్ అంటే ఏంటో చెప్పాను. సబ్ రింగ్ అంటే ఏంటి? ఆర్ అనేది ఒక రింగ్, ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్ అయినప్పుడు దెన్ ఎస్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అన్న. అయితే దట్ ఈజ్ ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ రింగ్. ఎస్ సాటిస్ఫైడ్స్ ఇట్ సెల్ఫ్ ఏ రింగ్. సరే, ఇప్పుడు మనం సబ్ ఫీల్డ్ అంటే ఏంటి చూడండి. ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ ఫీల్డ్. ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ ఫీల్డ్. ఫీల్డ్ అవ్వాలంటే ఏంట్రా? ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఎఫ్ హ్యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అయితే దాన్ని ఫీల్డ్ అంటాం. అయితే సబ్ ఫీల్డ్ అవ్వాలంటే ఏంటి? సబ్ ఫీల్డ్ మీన్స్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ ఫీల్డ్, ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎఫ్, ఎస్ ఈజ్ ఏ subset, non-empty subset of F, then S is subfield, and also S satisfies field axioms, and also S satisfies field axioms. సో కాబట్టి చూడండి, ఫీల్డ్ అనగానే ఏం చెప్పాలి? ఫీల్డ్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి? ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఎఫ్ హ్యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అలాగే మరి ఎస్ అనేది ఏంటి? ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ ఫీల్డ్, బట్ ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఎఫ్. సో కాబట్టి ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ కాబట్టి ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ ఫీల్డ్. సరే, ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా ఏం చేయొచ్చు చూడండి. ఈ ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్, a field of real numbers r plus dot is the subfield of complex numbers. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే తెలుసు a ప్లస్ ib. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటిది ఫీల్డ్ అయితే రియల్ నెంబర్స్ ఉన్నటువంటిది సబ్ ఫీల్డ్ అవుతుంది. ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్కి రియల్ నెంబరు సబ్సెట్ కాబట్టి. సరే, దీని మీద మనం ఈరోజు ఒక 2 థియరమ్స్ చెప్పుకుందాం. సరే, ఫస్ట్ థియరం రాసుకోండి. Prove that a non-empty subset, prove that a non-empty subset S of a field F plus dot, yes, prove that a non-empty subset S of a field F plus dot is subfield by implied and implies necessary and sufficient condition a minus b belongs to 1. First condition. Second condition, a belongs to s, 0 not equal to b belongs to s. That implies a into b inverse belongs to s. A into b inverse belongs to s అమ్మా. చూడండిరా, సబ్ ఫీల్డ్ అయితే ఇదని చెప్పాలి. ఈ కండిషన్లు సాటిస్ఫై చేస్తే ఎస్ అనేది సబ్ ఫీల్డ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. చూడండి, లాస్ట్ క్లాస్లో సబ్ రింగ్స్లో చెప్పాను నేను. ఏమని? సబ్ రింగ్ అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అయ్యి ఉండి రింగ్ యొక్క ఎగ్జామ్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే ఆ రింగ్ ఎగ్జామ్స్తో సాటిస్ఫై చేసినటువంటి దాన్ని మనం ఏమంటాము? సబ్ రింగ్ అంటాం. సబ్ రింగ్ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని ఒక థియరం చేసాం. దానికి అనుగుణంగానే రిమైనింగ్ థియరమ్స్ వచ్చాయి అక్కడ. సేమ్ ఇక్కడ కూడా చూడండి జాగ్రత్తగా. ఎస్ అనేది సబ్ ఫీల్డ్ అని తీసుకుంటే ఫస్ట్ కండిషన్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, సెకండ్ కండిషన్ ఏ బిలాంగ్స్ టు ఎస్, 0 నాట్ ఈక్వల్ టు బి బిలాంగ్స్ టు ఎస్, ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ అని ప్రూవ్ చేయాలి. సరే, మనం ఏం చేస్తామంటే
given F plus dot is a field. S is a non-empty subset of F. S is a non-empty subset of F. ఇప్పుడు ఏం చేయాలి మనం? సపోజ్ నోట్స్ ఇస్తాను కాబట్టి మీరు వరకు జస్ట్ ఏనండి చాలు. సపోజ్ S is subfield. సపోజ్ S is subfield. ఇప్పుడు మనం ఇది తీసుకుంటున్నాం అంటే ఇది ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి? టు ప్రూవ్ దట్ A minus B belongs to S, A belongs to S, 0 not equal to B belongs to S, AB inverse belongs to S అని ప్రూవ్ చేయాలి. సరే చూడండి, A belongs to S, comma B belongs to S. S means field. A belongs to S, B minus B belongs to S అని రాసుకోవచ్చా? ఎందుకని? S is field. ఫీల్డ్లో ఒక ఎలిమెంట్ ఉందంటే దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ కూడా ఉంటుంది. సిన్స్ ప్లస్ సాటిస్ఫైస్ ఏ ఇన్వర్స్, ప్లస్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ లేదా ఎడిటివ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు బ్రాకెట్లో, ఎడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ A belongs to S minus B belongs to S, A plus of minus B belongs to S. ఇదేంటమ్మా బ్రాకెట్లో రాయొచ్చు? సిన్స్ ఎడిటివ్ క్లోజర్. ఎడిటివ్ క్లోజర్. ఎడిటివ్ క్లోజర్లో అంటే టూ ఎలిమెంట్స్ ఫీల్డ్లో ఉంటే ద సమ్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏమై ఉండాలి? ఎస్ అయి ఉండాలి, ఫీల్డ్ అయి ఉండాలి. సో కాబట్టి ఏ ప్లస్ మైనస్ బి అంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఓకే, ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి చూడండి. ఏ బిలాంగ్స్ టు ఎస్, లెట్ ఏ బిలాంగ్స్ టు ఎస్, 0 not equal to B belongs to S. That implies B inverse belongs to S అంటాను నేను. ఎందుకని? మనకు కావాలని కాదు. ఏమంటే ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఫీల్డ్. ఎస్ మీన్స్ సపోజ్ ఏమనుకున్నాం? ఫీల్డ్ అనుకున్నాం. కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఎస్, దెన్ దట్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కూడా ఎస్ అవుతుంది. సో కాబట్టి ఏ బిలాంగ్స్ టు ఎస్, బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్. Since A belongs to S, B inverse belongs to S, that implies A into B inverse belongs to S. Condition ekkada? Multiplicative closure. Multiplicative closure. Two elements belongs to S. S means field. By multiplicative closure, A into B inverse belongs to S. So kabatti ఇది సింపుల్. ఫీల్డ్ అని తీసుకుంటే ఫస్ట్ రెండు ఎగ్జామ్స్ చెప్పడం ఈజీ అయిపోయింది. సరే, ఇక నెక్స్ట్ ఏంటి? కాన్వర్స్లీ సపోజ్. కాన్వర్స్లీ సపోజ్, కాన్వర్స్లీ సపోజ్ A minus B belongs to S, A into B inverse belongs to S అని తీసుకుంటే ఎస్ అనేది ఏమని చెప్పాలమ్మా? ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. మనం సబ్ రింగ్స్లో కూడా చెప్పాం. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకొని సబ్ రింగ్స్ చెప్పేటప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ప్రూవ్ చేసామా చేయలేదా? చేసాం. మీకు గుర్తున్నా నాకు గుర్తుండదులే, ఎందుకంటే నాకు తప్పదు. మీరు చదవకపోయినా నేను చదవాలి, నేను నేర్చుకోవాలి. ఓకేనా? ఎన్ని సంవత్సరాలు అయినా మీరు మాత్రం ఈ సంవత్సరం నేర్చుకుంటే నెక్స్ట్ ఇయర్కి అవసరం ఉండదు. సరే చూడండి, మనకి ఫస్ట్ కండిషన్ ఏం ఇచ్చాడు? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అన్నప్పుడు కాన్వర్స్లీ సపోజ్ ఇది టు ప్రూవ్ దట్ ఎస్ ఈజ్ సబ్ ఫీల్డ్ అని చెప్పాలి. ఫీల్డ్ మీన్స్ సబ్ ఫీల్డ్ మీన్స్ ఇట్స్ సెల్ఫ్ ఫీల్డ్ అని చెప్పాలి. ఫీల్డ్ ఎగ్జామ్స్ మనం కొన్ని చెప్పాలి. ఫీల్డ్ ఎగ్జామ్స్ ఏంటి? ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, ఎవరి నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో కాబట్టి కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ. రింగ్ ఎగ్జామ్స్ ఆల్ రింగ్ ప్రాపర్టీస్ చెప్పాలి. ఓకేనా? యూనిటీ అంటే యూనిట్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పాలి. ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉండాలి, కామ్యుటేటివ్ ఉండాలి, కామ్యుటేటివ్ రింగ్ కాబట్టి విత్ యూనిటీ అన్నాడు. నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉందంటే దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఇది మనం చెప్పాల్సినటువంటి ఇది అది. సో కాబట్టి ఫస్ట్ వాడు ఏం చేశాడు చూడండి. లెట్ ఏ బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్. ఏమి ఇచ్చాడు? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని ఇచ్చాడు. వాడు మనం తీసుకోవచ్చు అనమాట. సిన్స్
టేక్ అక్కడ కూడా ఏం చేశాను సబ్రింగ్స్లో ఏ ఈక్వల్ టు బి తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు ఏ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుందిరా ఎస్ జీరో బిలాంగ్స్ టు ఏమవుతుంది ఎస్ జీరో మీన్స్ ఎడిటివ్ ఐడెంటిటీ అప్పుడు ఏం రాస్తాం ప్లస్ సాటిస్ఫైస్ నేను నోట్స్ ఇస్తున్నాను కాబట్టి రాయట్లే ఇక్కడ ప్లస్ సాటిస్ఫైస్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఓకే ఇప్పుడు మనకి చూడండి జీరో బిలాంగ్స్ టు ఎస్ అని వచ్చేసింది నెక్స్ట్ జీరో బిలాంగ్స్ టు ఎస్ బి బిలాంగ్స్ టు ఎస్ దట్ ఎంప్లాయిస్ జీరో మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఏ మైనస్ బి కదా జీరో మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అంటే మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ మీన్స్ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది ఏంట్రా కండిషన్ అది ఎడిటివ్ ఇన్వర్స్ ఎరా ఏం కండిషన్ ప్రూవ్ అయినట్టు ప్లస్ సాటిస్ఫైస్ ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఎడిషన్లో ఐడెంటిటీ చెప్పాం ఇన్వర్స్ చెప్పాం నెక్స్ట్ సిన్స్ ఏ బిలాంగ్స్ టు ఎస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ దట్ ఎంప్లాయిస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అంటే వాడు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం రెండు ఎలిమెంట్స్ ఉంటే దాటి యొక్క సబ్ట్రాక్షన్ బిలాంగ్స్ టు ఎస్ కదా ఫస్ట్ కండిషన్ సో అప్పుడు ఏ మైనస్ ఆఫ్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ దట్ ఎంప్లాయిస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ బి మీన్స్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్ ప్లస్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది చూడండి ఏమేం చెప్పాం ఎడిటివ్ ఐడెంటిటీ చెప్పాం ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పాం ఎడిటివ్ క్లోజర్ చెప్పాం క్లోజర్ సాటిస్ఫై చేసినటువంటి ఎవ్రీ సెట్ కూడా ఏమైంది అసోసియేటివ్ని సాటిస్ఫై చేస్తుంది సో కాబట్టి ఎడిటివ్ ఎగ్జామ్స్ 4 అయిపోయినట్టే ఓకే ఫస్ట్ కండిషన్ నుంచి ఎడిటివ్ ఎగ్జామ్స్ చెప్పగలిగాం సరే నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు వాడు మనకి సిన్స్ ఏ బిలాంగ్స్ టు ఎస్ జీరో నాట్ ఈక్వల్ టు బి బిలాంగ్స్ టు ఎస్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ అని ఇచ్చాడు అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అనుకుంటే ఏ ఈక్వల్ టు బి అయితే ఏమొస్తుందిరా ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఎంత 1 బిలాంగ్స్ టు ఎస్ అక్కడ మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ వచ్చింది 1 బిలాంగ్స్ టు అంటే యూనిట్ ఎలిమెంట్ అంటే రింగ్ యొక్క యూనిట్ ఎలిమెంట్ కావాలని చెప్పాగా రింగ్ విత్ యూనిటీ అన్నా కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ కాబట్టి యూనిట్ ఎలిమెంట్ వచ్చింది అంటే 1 అనేటువంటి ఎలిమెంట్ వచ్చింది అప్పుడు మనం ఏం చేస్తాం చూడండి 1 యూజ్ చేసుకోండి 1 బిలాంగ్స్ టు ఎస్ జీరో నాట్ ఈక్వల్ టు బి బిలాంగ్స్ టు ఎస్ దట్ ఎంప్లాయిస్ వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం 1 ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ దట్ ఎంప్లాయిస్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఉంది బి ఇన్వర్స్ బి అనేది ఉందంటే నాన్ జీరో ఎలిమెంట్కి ఏముంది బి ఇన్వర్స్ ఉంది కదా కాబట్టి దట్ బిలాంగ్స్ టు అంటే బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ మీన్స్ ఇట్ సాటిస్ఫైస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సో కాబట్టి అదే కండిషన్ ఏం లేదు మనం కొన్ని కండిషన్లు ప్రూవ్ చేయటమే ఏ బిలాంగ్స్ టు ఎస్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ మనకి ఇప్పుడు బి ఇన్వర్స్ వచ్చింది కదా అందుట్లో బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ వాడు ఇచ్చినటువంటి క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం ఏ ఇంటూ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ ఏబి ఇన్వర్స్ కాబట్టి బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం థర్డ్ సెమిస్టర్లో చెప్పుకున్నాం ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ అని అప్పుడు ఏ ఇంటూ బి ఇన్వర్స్ అంటే ఏమొస్తుంది ఏబి బిలాంగ్స్ టు ఎస్ అప్పుడు ఇదేంట్రా మల్టిప్లికేటివ్ క్లోజర్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది మల్టిప్లికేటివ్ క్లోజర్ ఉంది కాబట్టి మల్టిప్లికేటివ్ క్లోజర్ ఉందంటే కంపల్సరీగా అసోసియేటివ్ని సాటిస్ఫై చేస్తుంది అసోసియేటివ్ని సాటిస్ఫై చేస్తుందంటే రింగ్ యొక్క ఎగ్జామ్స్లో ఇంకా మనకు కావాల్సింది ఏంటి డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఈ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అనేటువంటి ఎప్పుడు కూడా ఎఫ్ అనేది సూపర్ సెట్ కాబట్టి ఎస్ అనేది ఎఫ్ యొక్క సబ్సెట్ కాబట్టి ఎఫ్ అనేది ఫీల్డ్ అయినట్టయితే ఫీల్డ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం కొన్ని ఎస్లో తీసుకున్నాం కాబట్టి ఎఫ్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ కాబట్టి ఆ ఎఫ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేస్తే ఎస్ కూడా డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేస్తుంది సో కాబట్టి ఈ ఆల్ ఎగ్జామ్స్ ప్రకారం ఎస్ ఈజ్ ఆల్సో
ఫీల్డ్ అంటే ఫీల్డ్ మీన్స్ అక్కడ సూపర్ సెట్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం ఎస్ ఈజ్ సబ్ ఫీల్డ్ అన్నాం. సో కాబట్టి చూడండి ఎఫ్ ప్లస్ డాట్ అనేది ఫీల్డ్ అయితే ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ అయి ఉండి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఫీల్డ్ అయి సబ్ ఫీల్డ్ అయితే అది అవుతుందని చెప్పాం. ఆ రెండు రివర్స్ కండిషన్లో ఆ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే ఎస్ అనేది సబ్ ఫీల్డ్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. ఓకే జాగ్రత్తగా, ఎందుకంటే సబ్ రింగ్ ఎలా చేసామో సబ్ ఫీల్డ్ అలానే చేసాం. ఓకే నెక్స్ట్ తల్లి మనకు చూడండిరా డిస్ట్రిబ్యూటివ్ లాస్ అయిపోయింది. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ డెఫినేషన్. నెక్స్ట్ పాయింట్ క్యారెక్టరిస్టిక్ రింగ్. క్యారెక్టర్ అంటే మీకు బాగా తెలుసు, క్యారెక్టర్ అంటూ ఉంటారు. ఏం క్యారెట్ కాదు, క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో మన యొక్క క్యారెక్టర్ అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఎగ్జామ్లో మీరు సబ్జెక్ట్ అంటే స్టూడెంట్ క్యారెక్టర్ అంటే జనరల్గా సబ్జెక్ట్ మీద, అంతేగాని మీ పర్సనల్ క్యారెక్టర్లు కాదు. ఈ స్టూడెంట్ క్యారెక్టర్లో ఎవడైతే ఎగ్జామ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇస్తాడో, మంచి మార్కులు తీసుకొస్తాడో, ఇట్ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ అంట, వాడిని మంచి విద్యార్థి అంట. అలాగనే ఇప్పుడు మనం పాఠం చెబుతామంటే నేను చెప్పింది నీకు అర్థమైతే మంచిగా చెప్పాడు మా పంతులు అంటారు. అదే లేదనుకో వాడు సోది గోలు వస్తాడయా మళ్ళీ మొదలు పెడతారని అంటారు. సో కాబట్టి అది మన యొక్క టీచింగ్ని బట్టి ఆ క్యారెక్టర్ అనేటువంటిది డిసైడ్ చేస్తారు. ఇది సబ్జెక్ట్ పరంగా, పర్సనల్గా కాదు. సరే ఇప్పుడు మనకి రింగ్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ రింగ్ క్యారెక్టర్ని ఎలా చెప్తాం? ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది రింగ్ తల్లి. ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది ఒక రింగ్ మీన్స్ చేతికి పెట్టుకునేవి, ఏళ్ళగా పెట్టుకునే రింగులు కాదు. ఓకేనా? జస్ట్ ఏంటి రింగ్ అంటే ఏంటి? రింగ్ డెఫినేషన్ తెలుసు, మళ్ళీ నేను చెప్పడం వద్దులే, మళ్ళీ క్లాస్ పెరిగిపోయింది. రింగ్ అనేటువంటి ఎగ్జామ్స్లో ఎడిటివ్ ఉన్నాయి, మల్టిప్లికేటివ్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటివ్స్ ఉన్నాయి. అవి ఆల్ ఎగ్జామ్ సాటిస్ఫై చేసినటువంటి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ని ఏమంటారంటే రింగ్ అంటారు. ఇప్పుడు మనం ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే దాని మీనింగ్ ఏంట్రా? ఏ అనేటువంటి ఎలిమెంట్ రింగ్లో ఉంది అన్నది. ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్ సిన్స్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఎన్ ఈజ్ ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఎన్ ఈజ్ ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఎన్ అనేటువంటిది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయితే సచ్ దట్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ఏ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ కాల్డ్ ద క్యారెక్టరిస్టిక్ రింగ్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ అంటాం. ఎన్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ అవ్వాలి అంటే, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ అవ్వాలంటే ఏంది? ఆర్ ఈజ్ ఏ రింగ్, ఏ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఎన్ ఈజ్ ఏ లిస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ ఎన్ఏ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమంటారు? ఎన్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్. అది ఎంఏ అయితే ఎమ్, ఆర్ఏ పిఏ అయితే పి ఈజ్ ద క్యారెక్టరిస్టిక్, 2A అయితే 2 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్. ఓకే, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ రింగ్ అనేటువంటిది అయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాం బూలియన్ రింగ్ అని. పదం విన్నారా? వినకపోయినా మీరు ఆన్లైన్లో క్లాసులు వినకపోయినా నేను చెప్పుకోవాలి తప్పదు, ఎందుకంటే సిలబస్ కావాలి కదా. సో కాబట్టి మీరు విని ఉన్న వాళ్ళకైతే ఓకే. బూలియన్ రింగ్ అంటే ఏంట్రా? ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది ఒక రింగ్ అయ్యి ఉండి ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటాము? బూలియన్ రింగ్ అంటాం. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటారా? బూలియన్ రింగ్ అంటారు. సరే, దీని మీద మనం ఒక థియరం చెప్తాను, రాసుకోండి తల్లి. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ బూలియన్ రింగ్ ఈజ్ 2. ఏమని చెప్పాలి? ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ బూలియన్ రింగ్ ఈజ్ 2. క్యారెక్టరిస్టిక్ అంటే ఏంట్రా? ఎన్ఏ ఈక్వల్ టు 0. బూలియన్ రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏమని చెప్పాలి? 2 అనాలి. అంటే 2A ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, రాయండి ప్రూఫ్ రాయండి. లెట్ ఆర్ ప్లస్ డాట్ ఈజ్ గివెన్. ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ బూలియన్ రింగ్, దట్ ఈస్ ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ బూలియన్ రింగ్. ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ బూలియన్ రింగ్, that is A belongs to R such that A square equal to A. A square equal to A. Now
ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏమొచ్చిందిరా ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ అంతా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లస్ బి. అలాగే ఏదైతే హోల్ స్క్వేర్ ఉంటుందో అది ఎలిమెంట్ వస్తుంది అక్కడ, అది ఇది బూలియన్ రింగ్ డెఫినేషన్. సరే ఇప్పుడు మనం ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ని ఎలా రాస్తాం చూడండి. ఏ ప్లస్ ఏ అంటూ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఎగ్జామ్స్ అప్లై చేద్దాం. ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. దట్ ఎంప్లాయిస్ ఏ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అప్లై చేస్తాం. ఏంది ఇది లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ, ఇక్కడ కూడా ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. అప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏంట్రా ఏ, ఆర్ అనేది బూలియన్ రింగ్ కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ ఎంత ఏ. దట్ ఎంప్లాయిస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. దట్ ఎంప్లాయిస్ ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది ఒక లెఫ్ట్ హ్యాండ్ ఎలిమెంట్ కాబట్టి లెఫ్ట్ క్యాన్సిలేషన్లా రాస్తే ఏ క్యాన్సిల్. అలాగే నేను రైట్ క్యాన్సిల్ అయిన రాస్తే ఈ ఏకి క్యాన్సిల్. అప్పుడు మనకేమొచ్చింది ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా బై సిన్స్ బై ఎల్సిఎల్ అండ్ ఆర్సిఎల్, లెఫ్ట్ క్యాన్సిలేషన్ అండ్ రైట్ క్యాన్సిలేషన్లా రాస్తే అప్పుడు ఏ ప్లస్ ఏ 2a ఈజ్ ఈక్వల్ టు 0. 2a ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ వచ్చింది. 2a అంటే NA ఈక్వల్ టు 0. NA ఈక్వల్ టు 0 అంటే 2a ఈక్వల్ టు 0 కాబట్టి ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈస్ ఎంత 2. ఆర్ మీన్స్ బూలియన్ రింగ్. సో therefore the characteristic of a boolean ring is 2. ఓకే, ఒక థీరం చేసుకున్నామా ఈ క్లాస్కి ఇంకా చాలు. ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ 2 అండ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కామా బి ఆఫ్ ద రింగ్ కామ్యుటేటివ్ ప్రూవ్ దట్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ప్రాబ్లం థీరము ఏమిచ్చాడు చూడండి. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఏమని ఇచ్చాడు 2 అని వాడే ఇచ్చాడు. అంటే ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది రింగ్, ఇక్కడ బూలియన్ రింగ్ కాదు. ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్ అని ఇచ్చాడు. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఎంతని ఇచ్చాడు. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఈజ్ 2 అంటే దాని మీన్స్ ఏంట్రా 2x ఈక్వల్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్. 2x కావచ్చు, 2y కావచ్చు, ఏదైనా 2a కావచ్చు. 2x ఈక్వల్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ ఏ కామా బి అనేటువంటివి రింగ్లో 2 ఎలిమెంట్స్ అంట. ఇంకోటి కూడా ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు. ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్ రింగ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ 2 అండ్ ఏ కామా బి ఆర్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్. ఏ కామా బి ఆర్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ విచ్ ఆర్ కామ్యుటేటివ్. ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ అంటే దట్ బిలాంగ్స్ టు ఆర్. దెన్ ఏమని ఇచ్చాడు అందుట్లో కామ్యుటేటివ్ సాటిస్ఫై చేస్తాయి. కామ్యుటేటివ్ మీన్స్ ఏబి ఈక్వల్ టు బిఏ. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు. నా ప్రూవ్ దట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ లెక్కలకు మాత్రమే రే మాస్టర్కి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం కూడా రాకుండా ఫైనల్ ఇయర్ క్లాసులు చదువుతున్నారు అనుకునేరు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అది అక్కడ ఇది రింగ్స్లో ఈ అట్ దట్ కండిషన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ రాయాలి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి మనం. అది ఎలా చేయాలి. ఎప్పుడు క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఈజ్ 2 అని తీసుకుంటూ ఏబి ఈక్వల్ టు బిఏ అని తీసుకుంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అని ప్రూవ్ చేయాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. సరే రాసుకున్నాం. నౌ కన్సిడర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. దట్ ఇంప్లైస్
ఏ ఇంటూ ఏ ఏబి ప్లస్ బి ఇంటూ ఏ బి స్క్వేర్ బి ఇంటూ బి డైరెక్ట్గా రాయద్దులే బి ఇంటూ బి దట్ ఇంప్లస్ ఏ ఇంటూ ఏ అంటే అంతా ఏ స్క్వేర్ ఏబి ప్లస్ బిఏ బదులు కూడా ఏం రాసుకోవచ్చు ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బిఏ బదులు ఏబి రాశాను ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే 2ab ప్లస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ బి స్క్వేర్ అంట నేను 0 ఎందుకని 2x ఈజ్ ఈక్వల్ అంతా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఈజ్ 2x ఈక్వల్ ఎంత అన్నాం 0 2x ఇక్కడ x ప్లేస్లో ఏబి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఏదైనా 2 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ ఎంత 0 క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ 2 కాబట్టి అందుకని 2ab ఈక్వల్ టు వాల్యూ ఎంత 0 దట్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందిరా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సిమిలర్లీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓకే ఇది మరి నెక్స్ట్ ఇంకో తీరం ఉందిలే కానీ వద్దులే రోజుకు 2 చాలు ఓకే బాయ్